48 గంటల విరామం తర్వాత ఇవాళ సాయంత్రం బీఆర్ఎస్ అధినేత బస్ యాత్ర తిరిగి ప్రారంభం కానుంది. రాత్రి 8 గంటలకు పెద్దపల్లి జిల్లా రామగుండంలో కేసీఆర్ రోడ్ షో నిర్వహిస్తారు. సాయంత్రం రామగుండం చేరుకొని మున్సిపల్ ప్రధాన చౌరస్తా నుంచి ర్యాలీ నిర్వహిస్తారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్కు మద్దతుగా నిర్వహించనున్న బస్సు యాత్రకు జనం భారీగా తరలిరానున్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో ప్రధానంగా సింగరేణి కార్మికుల ఓట్లు కీలకం కానున్నాయి. అయితే బీఆర్ఎస్ పాలనలో సింగరేణి కార్మికుల సంక్షేమానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు కేసీఆర్. 18% ఉన్న లాభాల వాటాను 32% పెంచిన ఘనత కేసీఆర్కే దక్కింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రామగుండం రోడ్ షోపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. ప్రత్యూష, ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ కేసీఆర్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ బస్సు యాత్ర చేపట్టారు. ఇప్పటికే రాష్ట్రంలో అనేక జిల్లాల్లో కూడా బస్సు యాత్ర దిగ్విజయంగా కొనసాగింది. ప్రజల్లో కూడా కేసీఆర్ బస్సు యాత్రకు మంచి స్పందన వస్తుంది. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నటువంటి పరిస్థితులు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ బీజేపీ నాయకులంతా కూడా కేసీఆర్ బస్సు యాత్రకు వస్తున్న అపూర్వ స్పందన చూసి తట్టుకోలేక కుట్రపూరితంగా 48 గంటల పాటు కేసీఆర్ బస్సు యాత్రకు నిషేధం విధించారు. ఈ నేపథ్యంలోనే నేటితో ఆ నిషేధం పూర్తిగానుంది. రాత్రి 8 గంటల తర్వాత నిషేధం పూర్తిగానుంది. యథావిధిగా ఈ రోజు నుండి కేసీఆర్ గారి బస్సు యాత్ర యథావిధిగా షెడ్యూల్ ప్రకారం కొనసాగనుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం గోదావరికంలో కేసీఆర్ గారి బస్సు యాత్ర కొనసాగనుంది. హెలికాప్టర్ ద్వారా రాత్రి 8 గంటల ప్రాంతంలో రామగుండం సిపి కార్యాలయ ఆవరణలో హెలికాప్టర్ ద్వారా ల్యాండ్ అవుతారు. అక్కడ నుండి మున్సిపల్ చౌరస్తా మీదుగా ర్యాలీ ఉంటుంది. అక్కడ నుండి గోదావరికని ప్రధాన చౌరస్తాకు కేసీఆర్ గారు చేరుకుంటారు. అక్కడ కారన్ మీటింగ్ లో రోడ్ షోలో కేసీఆర్ గారు ప్రసంగిస్తారు. పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ విజయాన్ని కాంక్షిస్తూ కూడా ఆయన ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో మొత్తంగా పెద్దపల్లి పార్లమెంట్ అంటే 7 అసెంబ్లీ సెగ్మెంట్లు కలుపుకొని పార్లమెంటు కాన్స్టిట్యూన్సీ ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ రోజు గోదావరికల్లో రామగుండంలో కేసీఆర్ బస్సు యాత్ర ఉంది. రేపు మంచిర్యాలలో ఉంది. ఈ నేపథ్యంలో పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి 4 నియోజకవర్గాలు పెద్దపల్లి, మంతని, రామగుండం, ధర్మపురి 4 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి జనమంతా కూడా కేసీఆర్ రాక కోసం 1000 కళ్ళతోటి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వారు దారి పొడుగుతున్నా కూడా కేసీఆర్ గారికి బ్రహ్మరథం పట్టే అవకాశాలు కూడా ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ముఖ్యంగా మనం పెద్దపల్లి అంటేనే కార్మిక క్షేత్రం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో గోదావరికని, వెల్లంపల్లి, మన్నమర్రి, శ్రీరాంపూర్ ఏరియాలో కూడా బొగ్గు గనులు ఉన్నాయి. ఇక్కడ వేలాది మంది కార్మికులు, సుమారు 27,000 మంది కార్మికులు పర్మనెంట్ కార్మికులు, అలాగే మరో 25,000 మంది కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు వీళ్ళంతా కూడా పనిచేస్తున్నారు. అలాగే రిటైర్డ్ కార్మికులు, వారి యొక్క కుటుంబ సభ్యులు, మొత్తంగా ఒక 2 లక్షల పైచిలకు కార్మిక ఓట్లే ఉన్నాయి. ఈ కార్మిక ఓట్లే ఈ పెద్దపల్లి పార్లమెంటు ఎంపీ విజయంలో కీలక పాత్ర పోషించనుంది. ఈ నేపథ్యంలోనే సింగరేణి కార్మికుల తీరుపైనే ఇక్కడ గెలుపోటములు బేసే ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో కూడా సింగరేణి కార్మికులకు అనేక సంక్షేమ కూడా అందించడం జరిగింది. ఈ ప్రాంతం అంటే కేసీఆర్ గారికి ఎనలేనటువంటి ప్రేమాభిమానాలు ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఈ ప్రాంతంలో స్వయంగా కేసీఆర్ పర్యటించారు. ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల యొక్క బాధలు కూడా ఆయన స్పష్టంగా ఆయన
ఆయన చూసినటువంటి పరిస్థితులు, అలాగే సకల జనుల సమ్మె 45 రోజుల పాటు సింగరేణి కార్మికులు స్వచ్ఛందంగా 45 రోజుల పాటు స్వచ్ఛందంగా విధులు కూడా బహిష్కరించి సమ్మెను తెలంగాణ ఉద్యమ సెగను ఢిల్లీకి తాకే విధంగా సింగరేణి కార్మికులు చేసినటువంటి పాత్ర మరవలేందని కూడా కేసీఆర్ అనేక సార్లు కూడా కొనియాడారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రం సిద్ధించిన తర్వాత కూడా కేసీఆర్ గారు ఇచ్చిన మాట ప్రకారం కార్మికుల సంక్షేమం కోసం చాలా పెద్దపీట వేశారు. గత పాలకులు పోగొట్టినటువంటి వారసత్వ ఉద్యోగాలన్నీ కూడా ఒకేసారి ఏడాది 20-30 కాకుండా ఒకే దఫా 3,000, 4,000 ఇలా ఇప్పటి వరకు 19,000 పైచీలకు వారసత్వ ఇచ్చినటువంటి ఘనత కూడా కేసీఆర్ గారికే దక్కింది. అలాగే డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్, అలాగే వడ్డీ లేని రుణ సదుపాయం, అలాగే ఏసీ సౌకర్యం, అలాగే ముఖ్యంగా లాభాల వాటా 18% ఉన్నటువంటి లాభాల వాటను 32% చేసినటువంటి ఘనత కూడా కేసీఆర్ గారికి దక్కింది. ఈ నేపథ్యంలోనే సింగరేణి కార్మికులు అంటే కేసీఆర్ గారికి అమితమైన ప్రేమ, అలాగే కార్మికులకు కూడా కేసీఆర్ అంటే అమితమైన ప్రేమ. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కేసీఆర్ గారు వస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా రైతులు, సింగరేణి కార్మికులు, విద్యార్థులు, యువత కూడా పెద్ద ఎత్తున ఆయనకు ఘన స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారు. వేలాదిగా తరలిరానున్నారు. ఆయన ఇచ్చేటువంటి స్పీచ్ ను ఖచ్చితంగా వినడానికి 1000 కళ్ళతోటి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ రమేష్.